నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి శుక్రవారం రోజున 1000 గొంతుకలు లక్ష డప్పులు రథయాత్ర చేరుకుంది. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు 1000 గొంతుకలు లక్ష డప్పుల రథయాత్ర కొనసాగుతుంది అని, ఈ రథయాత్ర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 58 మండలాలు తిరిగి మాదిగలను సమాజాన్ని చైతన్యం చేస్తుంది అని, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను సాధించుకోవడానికి ఫిబ్రవరి 7 నాడు హైదరాబాద్లో జరిగే 1000 గొంతుకలు లక్ష డప్పులు సాంస్కృతిక మహా ప్రదర్శనను విజయవంతం చేయాలి అని పిలుపునివ్వడం జరిగింది. ఈ నెల 23న నిజామాబాద్ జిల్లా కేంద్రంగా నిర్వహించు ఉమ్మడి జిల్లాల సన్నాహక సదస్సును విజయవంతం చేయాలి. ఈ యొక్క సదస్సుకు గౌరవ మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారు. కార్యక్రమంలో మాదిగ కళామండలి జిల్లా అధ్యక్షులు నల్ల మహేందర్, డప్పు కళాకారులు మండలి అధ్యక్షులు డప్పు సంతోష్ మాదిగ, రాంబోర్ సాయి మాదిగ, నవీన్ మాదిగ, డోలా నర్సింహ్, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసిం భూమయ్య మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు గోనేవర్ మార్తి తదితరులు పాల్గొననున్నారు. లక్ష డప్పులు వేల గొంతులు ఫిబ్రవరి 7వ తారీఖు జరగబోయే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి, ప్రతి ఇంట్లో నుంచి ఒక మాదిగ ఎంతమంది ఉంటే అంతమంది మాదిగలు భుజాన డప్పేసుకొని హైదరాబాద్కు తరలించే కార్యక్రమాన్ని పెద్దలు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు మేమంతా తెలంగాణ వ్యాప్తంగా కళాకారులకు కాదు, కళానాయకులుగా మా పాత్రను మేము పోషిస్తున్నాము. 30 సంవత్సరాలుగా జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కేవలం ఎంఆర్పిఎస్ నాయకులు మాత్రమే కష్టపడి ఇక్కడి దాకా తీసుకుని వచ్చిండ్రు. ఇప్పుడు 30 రోజులు మీ బాధ్యతను మీరు ఒక 30 రోజులు టైం ఇవ్వండి మాకు, తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుంది అని చెప్పి పెద్దలు మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు మేము ప్రతి పల్లెను, ప్రతి ఇల్లును చుట్టుముట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజామాబాదు జిల్లా బోధన్ మండలము విలేజ్ అంబేద్కర్ కాలనీలో లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కళానాయకులు రాంపూర్ సాయి, మహేందరు, చిట్టిబాబు, డప్పు సంతోష్, నవీన్, డోల్ నర్సింగ, మందన్న మామతి, మారుతి, అదేవిధంగా లసింగారి, ప్యామయ్య, భూమయ్య, తాడే అచ్చయ్య, కోచిరామ్, యమున, ప్రవీణ్, కోశెట్టి, చాలా అందరము పాల్గొనడం జరిగింది. ఈరోజు 30 సంవత్సరాలుగా, అంటే స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలుగా ఏదైతే మాదిగ ఉపకులాల వాటను కేవలము మాలలు మాత్రమే అనుభవిస్తున్నారు కనుకనే అది అందరికీ 59 కులాలకు సమానంగా వాటాలు పంచుకొని తిందామని చెప్పి పెద్దలు మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు కనుక ఈరోజు అంటే వర్గీకరణ అయితే ఎలాంటి మాలలకు ఎలాంటి నష్టము లేదు కనుక మాల సోదరులారా మీరందరూ పెద్ద మనసు చేసుకొని వర్గీకరణకు మీరు సపోర్టుగా నిలవండి. వర్గీకరణ ద్వారా
ఆయా కులాలు 59 కులాలు సమానంగా వాట పంచుకొని మనము ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఎదిగి మనం తదుపరి రాజ్యాధికారం వైపు పోవడం కోసమే మందకృష్ణ మాదిగన్న ఈ యాత్రను ఈ యొక్క ఉద్యమాన్ని చేస్తున్నాడు అని మీరు మనసు పెట్టి తెలుసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఫలాలను ఆయన లేకుంటే మనము ఈ యొక్క ఫలాలను అనుభవించే వాళ్ళం కాదు కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ సమాన వాటాలు పంచుకొని తినమన్నది కనుక మనం సమానంగా పంచుకోవడం కోసమే ఈ ఉద్యమం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకసారి స్మరించుకుందాం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తన వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తన వెలుగై రాకుంటే. తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కదా సకల జనం. తరాల మన స్థితి గతులు మారగా తల్లడిల్లు కదా సకల జనం. బ్రతుకు అగ్రకుల విష కౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే.